25న వాజ్పేయి విగ్రహావిష్కరణ. ఈ నెల 25న అటల్ మోదీ సుపరిపాలన దినోత్సవం నిర్వహించడంతో పాటు రాజమహేంద్రవరంలో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ చేస్తున్నట్లు అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం రాజమహేంద్రవరం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 25న వాజ్పేయి పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ నెల 11 నుంచి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. అటల్ మోడీ సుపరిపాలన యాత్ర అనే పేరుతో ప్రతి జిల్లా కేంద్రంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాలని ఆవిష్కరిస్తూ బహిరంగ సభలు నిర్వహిస్తూ కూటమి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీల ఐకమత్యంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన టెలికాన్ఫరెన్స్ తీసుకుని 3 పార్టీల నాయకులతో, 3 పార్టీల శాసనసభ్యులతో, ఎంపీలతో, ఎమ్మెల్సీలతో అందరితో సమావేశం నిర్వహించారు. అందరూ ఈ సమావేశాల్లో పాల్గొవాలి, ఈ యాత్రలో పాల్గొవాలని ముఖ్యమంత్రి గారు కూడా నిర్దేశించారు. ముఖ్యంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవిత చరిత్ర చూస్తే ఆయన ఒక అజాత శత్రువు. దాదాపుగా 28 పార్టీలతో కలిసి ఎలియన్స్ని నడపడం అనేది చిన్న విషయం కాదు. అటువంటిది 1999 నుంచి 2004 వరకు అద్భుతంగా కొలియేషన్ గవర్నమెంట్ రన్ చేస్తూ అనేక సంస్కరణలకి శ్రీకారం చుట్టిన మహానుభావుడు. ముఖ్యంగా ఆయనలో భారతదేశం పట్ల విపరీతమైన గౌరవ అభిమానాలు ఉన్న వ్యక్తి. ప్రపంచంలో ఏ వేదికకి వెళ్ళినా భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కీర్తించిన వ్యక్తి. ముఖ్యంగా ఇవాళ స్వర్ణ చతుర్భుజ కానీ, పనికి ఆహార పథకం కానీ, అదేవిధంగా సర్వశిక్ష అభియాన్ కానీ అనేక కార్యక్రమాల్ని వారు ఆ రోజు అంత్యోదయం కానీ ఇవన్నీ వారు ప్రారంభించారు. సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సంస్కరణలకు శ్రీకారం చుట్టడమే కాకుండా భారతదేశాన్ని రక్షణ రంగంలో అభివృద్ధి చేసిన వ్యక్తి కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ రోజు సుపరిపాలనకు నాంది పలికింది అటల్ బిహారీ వాజ్పేయి గారు. మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా 3 సార్లు నైతిక విలువలతో కూడిన వ్యక్తి అని చెప్పడానికి 13 రోజుల్లో ఒకే ఒక్క ఓటుతో తన ప్రభుత్వం పడిపోతుందని తెలిసినా ఆ ఒక్క ఓటు సంపాదించుకోగలిగిన శక్తి ఉన్నా నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చి ఎటువంటి ప్రలోభాలకి ఏ పార్లమెంటు సభ్యుని గురి చేయకుండా వైదొలగిన రాజనీతిజ్ఞుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. అనేక మంది రాజకీయ నాయకులు ఉంటారు, కానీ వాజ్పేయి గారు రాజకీయ నాయకుడితో పాటు రాజనీతిజ్ఞుడు కూడా. సాక్షాత్తు ఆయన మొదటి పార్లమెంట్లోనే వారు మాట్లాడుతూ ఉంటే అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు భావి భారత ప్రధాని వాజ్పేయిని కీర్తిస్తూ జరిగింది. ఆ విధంగానే ఆయన మొదటి నుంచి కూడా ఆయనలోని శక్తి సామర్థ్యాలు, ఆయనలోని వాక్చాతుర్యం ఇవన్నీ పార్లమెంట్లోనే కాదు బయట కూడా వారు ప్రజలకు అందివ్వడం జరిగింది.